वासुदेवाय। ओम नमो ॐ भगवते नमो वासुदेवाय। देवाय। ओम भगवते वासुदेवाय। ओम ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नारायणं नरं नमस्कृत्य चैव नरोत्तमं नारायणं देवं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय कृष्णाय वासुदेवाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో हरे कृष्ण प्रभु जी धन्यवाद प्रणव। హరే కృష్ణ దండం. ఈనాటి వీణుల కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం మొదటి స్కందంలోని ప్రథమ స్కందంలోని ఆఖరి అధ్యాయమైన సుఖదేవ గోస్వామి ఆగమనం అనే అధ్యాయాన్ని మనం చర్చించబోతున్నాం. మనం 18 దీని ముందు 18 అధ్యాయంలో మనం చర్చించాం ఏ విధంగా సుఖదేవ్ పరీక్షిత్ మహారాజు శ్రమిక ఋషిని మెడలో ఇది వేయడం, దాని తర్వాత శ్రమిక ఋషి ఏ విధంగా దాన్ని
అంటే తన పుత్రుడు శపించిన దాన్ని ఏ విధంగా ఖండించాడు ఇవన్నీ మనం చర్చించాం. ఇది శమ్యకృషి నుంచి. ఇప్పుడు ఈ అధ్యాయంలో సుఖదేవ గోస్వామి ఎలాగ భాగవతం చెప్పడానికి వచ్చాడు, భాగవతం చెప్పడానికి వచ్చాడు అన్నది మనం చర్చిస్తాం. దానికి ముందు ఇప్పుడు శమ్యకృషి అయితే చింతిస్తున్నాడు, అరే అనవసరంగా మనం ఆయన శపించామని చెప్పి. కానీ ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఏ విధంగా ఈ ఈ సంఘటన మీద ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది ముందు ఇక్కడ వర్ణించబోతున్నారు. దాన్నే ఇక్కడ 1 నుంచి 19వ శ్లోకం వరకు దీన్నే వర్ణిస్తున్నారు. పరీక్షిత్ మహారాజు ఏ విధంగా ఈ సంఘటన తీసుకుంటున్నాడు, ఏ విధంగా దాన్ని ఏం చేశాడు, ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు అన్న విషయాన్ని 1 నుంచి 19వ శ్లోకం వరకు మనం చర్చిస్తాం. దాని తర్వాత సుఖదేవ గోస్వామి రావడం అన్నది తర్వాత జరుగుతుంది. ఇక్కడ మొదటి శ్లోకం. సోతోవాచ మహీపతిస్త్వద తత్కర్మ గర్హ్యం విచింతయన్నాత్మ కృతం సుదుర్మగ్న అహో మయా నీచ మన్నార్యవత్కృతం నిరాగసి బ్రహ్మ నిగూఢ తేజసి. సోత గోస్వామి చెప్తున్నాడు, సోత గోస్వామి పలికను, నిరపరాధియు తేజస్వైన బ్రాహ్మణుడ తాను అనుచిన కార్యము హేయమును అనాగరికము అయ్యున్నదని గృహములకు మరలు వచ్చుచు రాజు అంటే పరీక్షిత్ మహారాజు భావించెను. తత్ఫలితముగా అతడు విచారగ్రస్తుడయ్యను. ఇప్పుడు ఆయన మెల్లో అది వేసేసి వెనక్కి వస్తున్నాడు. వస్తూ ఆలోచిస్తున్నాడు, అరే ఏం పని చేశాను నేను, ఎంత దరిద్రం, ఏమైనా పని ఎలా చేశాను నేను, ఇది నాకు తగదు, అంటే నాగరికకి తగదు, ఇది అనాగరిక ప్రవర్తన అంటూ దుఃఖితుడయ్యాడు. ఏదో అనుకోవడమే కాదు, చాలా దుఃఖితుడయ్యాడు. అందుకని ప్రభుపాద భాషలో రాస్తున్నారు, దోషరహితుడగు తేజస్వి బ్రాహ్మణుడు తాను చూపిన ఆకస్మిక అమర్యాద వర్తనను పరీక్షిత్ మహారాజు మిక్కిలి చింతించును. పరీక్షిత్ వంటి ధర్మాత్మునికి అటువంటి పశ్చాత్తాపం అత్యంత సహజము. ఎవరైనా గుణవంతుడైన ఒక రాజు కానీ లేదంటే వ్యక్తికి ఏదైనా తప్పు చేస్తే వెంటనే దాని పశ్చాత్తాపడడం అనేది సహజం. అదైతే రాయడం ఎవరైనా చేస్తారు కదా, పశ్చాత్తాపడతారు కదా, కాదు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, జస్టిఫికేషన్ ఇస్తూ ఉంటారు. ఏదో తప్పు చేసావు, ఎందుకే ఇలా చేసావు మీకు తెలియదు అంటే, వాళ్ళు చేశారు కదండి, లేదా వీళ్ళు చేశారు కదండి, ఇలా చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడు కూడా నేను తప్పు చేశానని చెప్పి ఒప్పుకోం. వాళ్ళందరూ చేశారు కాబట్టి నువ్వు చేసావు కదా, నేను అడుగుతాను నీకోసం, అది మనం చెప్పం. అరే నేను తప్పు చేశాను, నన్ను అడుగుతున్నాను అన్నది మనం ఎప్పుడు కూడా అంగీకరించాం. కానీ ఒక వ్యక్తి ఎవరైనా శీలవంతుడైన వ్యక్తి అయితే ఆయన వెంటనే పశ్చాత్తాపడతాడు, అదే తప్పు అయిపోయింది, సారీ అండి. ఆ మిగతాలు ఎలా చేశారు దానికి సంబంధం లేదు దానికి. మిగతాలు చేశారు లేదా, వాళ్ళు అడగలేదు, నన్నే ఎందుకు అడుగుతున్నాడు అన్నది ఉండదు. అంచేత ఇక్కడ ఈయన వెంటనే ఏమనుకుంటాడు, అలాగా ఆ శీల గుణం లేని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ప్రతీకార చర్యలు తీసుకుంటూ ఉంటారు, ప్రతీకారంకి పాల్పడుతూ ఉంటారు. అందుకనే చూడండి, మనకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా వస్తాయి పురాణాల ఆటల్లో. ఇప్పుడు మహాభారతంలో తీసుకుంటే ఒక సంఘటన ఉంటుంది ఇలాగా. మహాభారతంలో పాండవులు వనవాసంలో ఉన్నారు. పాండవులు అందరూ బయట పగల టైంలో రకరకాల వాళ్ళ సేవలకి ఏవో వెళ్ళారు, అంటే ఆహారం తీసుకురావడానికి. అదే సమయంలో జయద్రథుడు ఆ దారి నుంచి వెళ్తాడు. వెళ్తూ ద్రౌపదిని చూస్తాడు. ద్రౌపదిని చూసి ద్రౌపది అందానికి ఎదుగుతాడు. కానీ యాక్చువల్గా
ఓకే, ద్రౌపది స్వయంవరంకి ఆయన కూడా వెళ్ళి ఉండొచ్చు, అవన్నీ జరిగి ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు వరుసగా చూసుకున్న ఆయన చెల్లి లాంటిదే, చెల్లి సోదరి అవుతుంది. అయినా సరే ఆయన ఆమెని బలాత్కారం చేయబోయాడు. ఓకే, అక్కడ దానికేమో భీముడు అర్జునుడు శిక్షిస్తారు. ఇప్పుడు ఆయన మామూలుగా భక్తి గుణశీల అయితే నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే, మంచి శిక్ష పడ్డాది పోలే అని చెప్పి అనుకోలేదు. ఏం చేసే దానికి ప్రతీకారంగా వెళ్ళి తపస్సు చేసి వాళ్ళందరినీ ఓడించాలి, వాళ్ళందరూ ఒకరోజు చంపాలని వరాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడు. దాని కారణంగా శివుడు నేను అలాగైతే ఇవ్వలేను, ఎందుకంటే ఆ పక్షంలో కృష్ణుడు ఉంటాడు కాబట్టి నేను ఇవ్వలేను, కానీ నువ్వు వాళ్ళందరూ ఒకరోజు ఓడిస్తావు అని చెప్పి వరం ఇస్తాడు. అంటే చేసిన తప్పు దాన్ని మళ్ళీ సమర్థించుకుని ప్రతీకారం తెచ్చుకుంటున్నాడు. ఇది అశీలవంతుల అనాగరికతలోకి ఉండే ఒక లక్షణం. అదే శీలవంతులైతే ఇంకొకటి ఉంటుంది. బిల్వమంగళ ఠాకూర్ చింతామణికి చాలా అటాచ్ అవుతాడు. చింతామణి చెప్తే నీకు నాకేమైనా అంత ప్రేమ, నువ్వు భగవంతుని పెడితే నువ్వు ఎప్పుడుగో వెళ్తావని చెప్పి, ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెంది ఎంత ఆధ్యాత్మిక నువ్వు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళేవాడు అని చెప్పి, ఆ దాంతో ఆయనకి కనువిప్పు జరిగి ఆయన బృందావనం గిరిపోదాం అని చెప్పి బయలుదేరతాడు. అయితే దానిలో మళ్ళీ ఇంకొక స్త్రీని, బ్రాహ్మణ స్త్రీని చూసి ఆమె మీద కన్ను పడుతుంది. ఆమె వెనకాల ఇంటికి వెళ్తాడు. బ్రాహ్మణుడు ఆయన స్వాగతం పలుకుతాడు. బిల్వమంగళ ఠాకూర్ పంచ సాధువులా కనబడుతున్నాడు చెప్పి, ఏం కావాలంటే నేను మీ మీ ఎవరు మీ భార్య నేను భోగించాలనుకుంటున్నాను అంటాడు. నేను సిగ్గు లేకుండా చెప్తాడు భర్తకి. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అరే వాళ్ళు ఏదైతే మన గెస్ట్ వచ్చాడు ఇస్తాను చెప్పి, ఓకే భార్య నొప్పిస్తాడు, నువ్వు ఆయన కోరిక తీర్చని చెప్పి. అంటే ఇదేంటే ఏదైతేనే తీర్చాడు. అప్పుడు ఆయన వెళ్తే ఆయన వెంటనే రియలైజ్ అవుతాడు, అరే నేనేం చేస్తున్నాను తప్పు అని చెప్పి ఆమె వెళ్ళి అడుగుతాడు, ఏదమ్మా నీ చంపిని నాకని చెప్పి ఆ చంపిని తీసిస్తుంది. ఇస్తే ఆ 2 చెంపలతో 2 కళ్ళు పీకేసుకుంటాడు. పశ్చాత్తాపం. ఇంచేత నాగరికులకి తప్పు చేస్తే దాన్ని పశ్చాత్తాప పడుతూ అంటారు, అనాగరికులు దాన్ని ఒప్పుకోరు. ఇదే విధంగా మనకి చాలా ఉన్నాయి అలాంటి ఉదాహరణలు చెప్పుకోవాలంటే, కానీ ఇప్పుడు మనం అది కాదు. సో అంచేత ఇక్కడ ఇటువంటి పరీక్షిత్ మహారాజు కూడా ఇది సహజమైన లక్షణం, పశ్చాత్తాపడడం. అది ప్రభుత్వం ఇంకొక మంచి అట్టి పశ్చాత్తాపం ప్రమాదవశాత్తుగా జరిగిన సర్వ పాపం నుండి భక్తిని ఉద్ధరింపగలదు. ఎప్పుడైతే వాళ్ళు అలా చేస్తారో, పశ్చాత్తాప పడతారో, అదేం చేస్తుంది, వాళ్ళు చేసిన పాపాలన్నిటి నుంచి వాళ్ళని ఉద్ధరిస్తుంది. అందుకనే ఎప్పుడైతే ఆయన కళ్ళు లాగుకున్నాడో బిల్వమంగళ ఠాకూర్, దాని తర్వాత ఆయనలో భక్తి అనేది ఎంత ఉధృతంగా పెరిగిందంటే ఆయన లాస్ట్కి కృష్ణుని దర్శించుకోగలిగాడు. అంచేత మనం పడే పశ్చాత్తాపం మన యొక్క పాపాలని కడిగి వేస్తుంది. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పశ్చాత్తాపానికి ప్రాయశ్చిత్తానికి తేడా. పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం 2 వేరు. ఇక్కడ మన ప్రభుత్వాలు చెప్తాం పశ్చాత్తాపం పడడం. పశ్చాత్తాపం అంటే మనల్ని మనం కసురుకుంటూ, మనం నీచ గుణాన్ని మనం అసహించుకుంటూ మనం చేస్తాం. ఎప్పుడైతే మనలో పశ్చాత్తాప గుణం ఉంటుందో మనం నమ్రులు అవుతాం, లేకపోతే మనలో గర్వం పెరిగిపోద్ది. ఎవరైనా పొగిడారు అనుకోండి, వెంటనే ఏమవుద్ది, ఓ నిజమే నేను ఇంత గొప్ప భక్తుని అందరూ చూడు వీళ్ళందరూ అంటున్నారు. కానీ పశ్చాత్తాప గుణం ఎప్పుడైతే ఉంటుందో వెంటనే గుర్తుకొస్తాయి, ఏంటి వీళ్ళు అంటున్నారు కానీ నాలో ఎంత తెలుసు చూడు, ఇలాంటి కొద్ది దొంగ పనికి వాళ్ళ వేషాలను వేశాను నేను, ఇటువంటి అన్ని చెడు గుణాలు నాలో ఉన్నాయి, అది గుర్తొస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తి పొగుడుతున్నా సరే మనం గర్వంకి గురవవు. ఆ పశ్చాత్తాప గుణం లేకపోతే
మనం ప్రాయశ్చిత్తం ఎంత చేసినా సరే ప్రాయశ్చిత్తం వల్ల మనలో మంచి గుణాలు పెరగవు. ప్రాయశ్చిత్తం అంటే ఎవరికైనా తెలుసా అసలు ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి తేడా ఏంటో తెలుసా ఎవరికైనా? ప్రాయశ్చిత్తానికి పశ్చాత్తాపానికి తేడా. హరే కృష్ణ ప్రభు. అంటే ప్రాయశ్చిత్తం అంటేనేమో తను శిక్షించుకోవడం కదా ప్రభు, దానికి మనం చేసిన శిక్షించుకోవటం ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం అంటే పశ్చాత్తాపం అంటే మనం బాధపడడం. మరి బాధపడడం కూడా శిక్షనే కదా ఒక విధంగా. బాధపడటం వేరు, దానికి శిక్షించుకోవడం వేరు కదా ప్రభు. ఓకే 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 కొంత పర్వాలేదు. ఇంకెవరు ఉన్నారా ఎగ్జాక్ట్ గా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి ప్రభుజీ, నాకు పశ్చాత్తాపం అంటే నాకు ఉన్న ఐడియాకి ఆ తప్పు జరిగిందనేది రియలైజ్ అవ్వడం, ఖచ్చితంగా ఇది తప్పు అయిందనేసి. ప్రాయశ్చిత్తం అంటే చేసిన తప్పుని సరిదిద్దుకోవడం, అంటే తప్పు జరిగిన దానికి సరిదిద్దడం, దానికి చేసే ఆచరణ ప్రాయశ్చిత్తం అనేది. కొద్దిగా తేడా. చూద్దాం. అంటే తేడా ఉందని మీరు తెలుసుకున్నారు, కానీ ఆ తేడా ఏంటంటే కరెక్ట్ గా తెలియలేదు. ఓకే గుడ్, ఆఫ్ కరెక్ట్. పశ్చాత్తాపం అన్నది ఏంటంటే తనను తాను, ఇందాక మాతో చెప్పినట్టుగా తనను తాను శిక్షించుకోవడం. ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం అంటే చేసిన తప్పులు సరిదిద్దుకోవడం కాదు. ప్రాయశ్చిత్తం సరిదిద్దుకోవడం కాదు. పశ్చాత్తాపం అంటే మళ్ళీ చేయకపోవడం కదా ప్రభు తప్పుని. పశ్చాత్తాపంలోనే యాక్చువల్ గా చేసిన తప్పు దిద్దుకోవడం వస్తుంది. మళ్ళీ చేయకపోవడం కూడా కదా పశ్చాత్తాపం అనేది మళ్ళీ చేయకపోవడం. ప్రాయశ్చిత్తం అంటే దానికి శిక్షగా ఏదో ఒకటి, దానికి శిక్షగా ఏదో ఒక కార్యం చేయడం ప్రాయశ్చిత్తం అనేది. ఇప్పుడు నేను తప్పు చేస్తే దానికి శిక్షగా ఓకే, నేను ఎవరితో దొంగతనం చేశాను, దాన్ని పశ్చాత్తాపడతాడు అంటే అరే చీసి నాలో ఈ గుణాలు ఉన్నాయి, ఇంకా బాగాలేదు, నేను ఇటువంటి గుణాలు వదులుకోవాలి, ఈ నిష్టాన్ని చేయకూడదు, ఇంకా లోపల తిట్టుకుంటే అది అంటే తనను తాను నిందించుకుంటూ మళ్ళీ అది చేయకూడదు అనే బాధతో ఉండడం, అది పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తం ఏంటి? నేను ఆయన దొంగతనం చేశాను కాబట్టి నేను దీనికి ఇదిగా డబల్ రెండు రెట్లు నేను డబ్బు ఇస్తాను, లేకపోతే ఆడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా కార్యం ఉంటే నేను సాదుకుంటాను, అది ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం. సో అంచేత ప్రాయశ్చిత్తం అనేది శిక్షగా మనల్ని ఏదో ఒకటి ఎదుటి వ్యక్తికి సేవ చేయడం. పశ్చాత్తాపం అనేది మనల్ని మనం శిక్షించుకుంటూ ఉండడం, మనల్ని దూషించుకుంటూ ఉండడం, మనలో ఉన్న తప్పుని తెలుసుకొని దాన్ని మళ్ళీ జరగకుండా ఆ గుణాలను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నమే పశ్చాత్తాపం. ప్రాయశ్చిత్తం అంటే నా వల్ల పది వ్యక్తికి ఇబ్బంది కలిగింది కదా, ఆ వ్యక్తికి నేను ఆనందం కలిగించాలి, ఆ వ్యక్తిని ఆనందం కలిగేటట్టుగా నేను వ్యవహరించడం, అది ప్రాయశ్చిత్తం. అంటే ప్రాయశ్చిత్తం ఎదుటి వ్యక్తి కోసం, పశ్చాత్తాపం అనేది మన కోసం. రెండు ఒక విధంగా శిక్షలే. ఎందుకంటే ఎదుటి వ్యక్తి సేవ చేయాలంటే అది కూడా శిక్షే. కానీ ఒక శిక్ష వల్ల ఎదుటి వ్యక్తికి లాభం ప్రయోజనం కలుగుతుంటుంది, ఇంకో శిక్ష వల్ల మనకు ప్రయోజనం జరుగుతుంది. మనకు ప్రయోజనం జరిగేదే పశ్చాత్తాపం, ఎదుటి వ్యక్తి జరిగేది ప్రాయశ్చిత్తం. సో ఈ విధంగా అందుకనే పశ్చాత్తాప గుణం ఉన్నప్పుడు ఆ వ్యక్తి పురోగతి చెందిస్తాడు భక్తిలో. ఎందుకంటే తనలో ఉన్న గుణాలని, చెడు గుణాలను గుర్తిస్తూ ఉంటాడు కాబట్టి, అది ఎప్పుడు మర్చిపోడు. కాబట్టి ఎవరైనా బాబు నీళ్ళు ఇంత మంచి గుణాలు ఉన్నాయంటే నాలో ఆ గుణాలు ఉండొచ్చు, నాలో ఈ గుణాలు కూడా ఉన్నాయి అని గుర్తు చేసుకుంటూ వాళ్ళు చెప్పిన దానికి ఆయన ఇదవడు, అంటే గర్వితులు అవడం. అది అందుకనే చెప్తాడు, ఆ పశ్చాత్తాపం ఏం చేస్తే ప్రమాద జరిగిన సర్వపాపాల నుంచి ఆ భక్తుడిని దూరం చేస్తుంది. అదిగా ఇక్కడ ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పుకున్నాం. ఎలా పశ్చాత్తాపడుతున్నాడు అని 2-3 శ్లోకాల్లో మనకి వర్ణిస్తూ ఉన్నారు. ఎలా పశ్చాత్తాపడుతున్నారట? ధ్రువం తతో మే కృతదేవ హేళనాథ్
దురత్యయం వ్యసనం నాతి దీర్ఘాత్ తదస్తు కామో ఇహ నిష్కృతాయ మే యథా న కుర్యాం పునరేవ మద్ధ. పరీక్షిత్ మహారాజ్ తెలిసను ఏమని తెలుస్తున్నాడట? భగవన్ నిర్దేశములను తిరస్కరించిన కారణమున త్వరలో ఏదో కష్టం నన్ను చుట్టుముట్టగలదని నేను ఊహించుచున్నాను. కానీ ఆపద శీఘ్రమే కలగవాలని నేను ఎటువంటి దాపరికం లేకుండా కోరుకుంటున్నాను. దాని ద్వారానే వనరించిన పాపకర్మ ఫలం నుండి నేను ముక్తులనే మళ్ళీ అట్టి పాపకార్యము చేయకుందును. చూసారా, పశ్చాత్తాపం వెళ్ళి మళ్ళీ చేయకూడదనే నిర్ణయంకి వస్తారు. సో అంచేత వాళ్ళు శిక్ష వెంటనే రావాలి అని చెప్పి కోరుకుంటారు. పశ్చాత్తాపం ఉన్నాడు. పశ్చాత్తాపం లేనాడు రాకుండా పోస్ట్పోన్ అయితే బాగుంది అనుకుంటాడు. అందుకనే భక్తులు ఏదైనా మన జీవితంలో కష్టాలు వస్తే భక్తులు ఏం చూస్తారు? ఓకే, ఈ కష్టం ద్వారా నా కర్మ వెళ్ళిపోతుంది అనుకుంటాడు. ఆ భక్తులు ఏమనుకుంటారు? ఈ కష్టం ఇప్పుడు రాకుండా ఉంటే బాగుంది. ఇప్పుడు రాకపోతే ఎప్పుడొకప్పుడు రావాలి కష్టం. నేను ఇప్పుడు మనం లోన్ తీసుకున్నాం. లోన్ ఈ రోజైనా రేపైనా ఎప్పుడొకప్పుడు కట్టాల్సిందే. ఈ రోజు మనం బ్యాంక్ వాళ్ళు కన్విన్స్ చేసి నా లోన్లో కట్ చేయొద్దండి, ఈ నెల నుంచి కట్ చేయొద్దని చెప్పి మనం కన్విన్స్ చేసి ఉండొచ్చు. కానీ నెక్స్ట్ మంత్ అయినా కట్ చేస్తారు. అంచేత ఈ పశ్చాత్తాపంలో అనేమంటున్నాడు? నేను తప్పు చేశాను. చూడండి ఎలాగ ఏమనుకుంటూ చూస్తుంది, భగవత్ నిర్దేశములకు వ్యతిరేకంగా వెళ్ళాను. చూసారా, ఆయన చైతన్యం చూడండి ఎంత అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. తప్పు ఎందుకు? భగవద్ నిర్దేశ శాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళాను. శాస్త్రం ప్రకారం నేను బ్రాహ్మణుని నేను గౌరవించాలి. ఈరోజు దాన్ని నేను ధిక్కరించాను. అంచేత భగవద్ నిర్దేశానికి వ్యతిరేకంగా వెళ్ళాను కాబట్టి ఖచ్చితంగా నాకు శిక్ష పడవలసిందే వస్తుంది. చూడండి, పూర్వం రాజులు కూడా రాజులైనకి ఎందుకని వాళ్ళు రాజఋషులని ఎందుకు అనుకున్నారంటే ఋషికి కాస్త కోస్త భవిష్యత్ కోసం తెలుస్తుంది, ఒక ఐడియా ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా రాజులకు కూడా వెంటనే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నాకు ఇలా జరిగిందంటే ఇలా అవుతుందని వాళ్ళు అనుకున్నట్టుగా అవుతుంటుంది అన్నమాట. దుష్యంతుడు శకుంతల దగ్గరికి వెళ్తాడు. మర్చిపోయాడు, శకుంతలని ఎవరు పెంచుతారు? అడవిలో రాజు ముని పేరు ఏం పేరు? ఎవరికి గుర్తుందా? నాకు గుర్తులేదు. ఆ ముని ఆశ్రమంకి వెళ్తాడు. మహర్షి కన్వ మహర్షినా? ఆయనేనా? కన్వ మహర్షినా? పక్కానా? అవును ప్రభుజీ. ఓకే, అయితే కన్వ మహర్షి ఆశ్రమంకి వెళ్తే అక్కడ శకుంతలని చూసి ఆయన ప్రేమలో పడతాడు దుష్యంతుడు. పడితే ఆమె శకుంతలు అంటది, మీకు ఇది తగదు, ఎందుకంటే నేను బ్రాహ్మణ కుమార్తెని. క్షత్రియులు బ్రాహ్మణ స్త్రీని ఒక తల్లిగా చూడాలి మీరు. అలాంటిది మీరు కామంతో చూస్తున్నారు నన్ను. ఇది తప్పు, ఇది అన్యాయం, మీకు తగదు. మీరు ఇటువంటి దుస్సాహసానికి ముందుకు వెళ్ళొద్దు అంటది ఆమె. అంటే వెంటనే దుష్యంతుడు అంటాడు, లేదు నువ్వు తప్పు అంటాడు. అంటే అదే నేనా తప్ప, ఎందుకంటే నాలో ఈ కామవాసన వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు బ్రాహ్మణ స్త్రీవి కావు. నేను భగవద్ నియమాన్ని ఎంత తోచ తప్పని పాటిస్తాను కాబట్టి నా మనసు చెప్తుంది. నా మనసులో ఇటువంటి చెడు భావన ఎప్పుడు రాదు. వచ్చింది అంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు బ్రాహ్మణ స్త్రీ అవ్వవు. చూడండి వాళ్ళకి కాన్ఫిడెన్స్. అంటే లేదు నేను బ్రాహ్మణ స్త్రీ అంటే కాదు, వెళ్ళి కనుక్కుంటా మీ నాన్నగారు అని చెప్తారు. అప్పుడు వెళ్ళి కన్వ ఋషిని అడుగుతుంది, నేను ఎవరిని? కరెక్టే, ఆయన చెప్పింది సత్యం, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి కావు. అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో అంటే ఆ దుష్యంతుకున్న
కాన్ఫిడెన్స్ చూడండి. నేను ఆ రాజులు అంటే వాళ్ళందరూ అందుకనే రాజర్షులు వాళ్ళందరూ వాళ్ళు తోచ తప్పన నియమాలు పాటిస్తారు కాబట్టి వాళ్ళొక్క ఇది అంత వాళ్ళు ఏదో అంటే అంత వాళ్ళలో ఎప్పుడు కూడా చెడు అనేది రాదు. అందుకని పరీక్షిత్ మహారాజు కూడా ఇటువంటి వ్యక్తే కాబట్టి ఇటువంటి మిస్టేక్ జరుగుతుంది దైవ నిర్ణయం వల్ల జరుగుతుంది తప్ప వాళ్ళ యొక్క దీనివల్ల జరగదు. అందుకనే ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఈ విధంగా వ్యవహరించారు అంటే అది దైవ నిర్ణయం తప్ప ఆయనకు ఒక్క ఏదో దీనివల్ల కాదు. అందుకనే భగవంతుడు చెప్తారు అకస్మాత్తుగా కొన్నిసార్లు ఎవరైనా సరే ప్రమాదవశాత్తు తప్పులు చేసినా సరే అటువంటి భక్తులు మళ్ళీ బయటకు వచ్చేస్తారని. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు కొన్నిసార్లు టెస్ట్ పెట్టి వాళ్ళని ఇచ్చేస్తుంటాడు. లేదా కొన్నిసార్లు మనలాంటి వాళ్ళకి గుణపాఠం నేర్పడం కోసం అటువంటి వాళ్ళ భక్తుల్ని పరీక్షల్లో పెడుతూ ఉంటాడు. చేత అది దైవ నిర్ణయం ఉంటుంది. అంచేత ఇక్కడ ఏమంటున్నాడు, నాకు వెంటనే నాకు ఏదో ఏదో వచ్చేదేదో వెంటనే రావాలి, శీఘ్రమే కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నా అతి దీర్ఘాత్, అతి దీర్ఘం అంటే నా అతి దీర్ఘాత్ అంటే ఎక్కువ దూరం లేకుండా తొందరగా వచ్చేయాలని చెప్పి నా అతి దీర్ఘాత్ అంటే. సో ఎందుకని పశ్చాత్తాపం ఎంత తొందరగా శిక్ష పడితే అంత తొందరగా పాపం పోద్ది. సో అది ఆలుకున్న దృష్టి చూడండి. దానివల్ల నేను ఇటువంటి కర్మ ఎప్పుడైతే పడుతుందో నేను నెక్స్ట్ సారి మళ్ళీ ఇటువంటి పాప కర్మలు చేయకుండా నేను గుర్తుంటుంది శిక్ష పడగానే. ఎవరైనా పోలీసు కొట్టారనుకోండి, అమ్మో బాబురే వద్దురా తెలిసి నాకు పోలీసులు కొడతారు ఇక్కడ, ఆ భయం అది అక్కడ ఉంటుంది. మళ్ళీ అటువంటి పనులు చేయడానికి మనం ఆలోచిస్తాం. అదే సో బ్రాహ్మణులకు సంపూర్ణ రక్షణ వసుకోవాలని శ్రీకృష్ణ భగవాన్ నిర్దేశించున్నాడు. ఇది భగవత్ యొక్క నిర్దేశం. దాన్ని తిరస్కరించాడు కాబట్టి పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ ప్రభుపాద మంచి విషయం రాస్తున్నాడు. ఒక్క కాంచి తప్పిన కుటుంబం అంతని ప్రభావితం చేయగలదు. చూసారా, ఒకరు ఎవరైనా వాళ్ళు చేస్తే ఆ తప్పిదం ఆ కుటుంబం ఆ పాపం తాలూకా ఇది కుటుంబం వాళ్ళని ప్రభావితం చేయగలదు. కనుకనే ఘోర విపత్తు కేవలం తనకే ప్రాప్తించవాలని పరీక్షిత్తు వాంఛించను. అంటే ఇది మొత్తం కుటుంబాన్ని అంతటి కాకుండా నా ఒక్కడికే వస్తే బాగుండు వెంటనే అని. స్వయంగా పాప ఫలములను అనుభవించటం వలన భవిష్యత్ పాపములను తాను నియంత్రింపబడుననియు మరి చేసిన పాపం నశించటచ్చే తన వంశం వారు దుఃఖమున గురి కారనియు అతడు తలచను. అది మనం శిక్షని ఎంత దూరం చేసుకుంటామో అంత మనకి అది మన కుటుంబం వాళ్ళకు కూడా ప్రాప్తిస్తుంటుంది. వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు అయిపోతారు నెమ్మదిగా. వాళ్ళందరూ ప్లాన్లు వేస్తారు దీని నుంచి ఎలా ప్రొటెక్ట్ చేద్దాం ఇన్నని. సో ఆ విధంగా తప్పు అంటే అదేవిధంగా నేరస్తుల్ని రక్షించడానికి వాళ్ళందరూ పూనుకున్నారు కానీ వాళ్ళు కూడా ఆ కర్మకి ఇది అయిపోతారు. అలాగే వెంటనే వచ్చేసింది అనుకోండి, మిగతా వాళ్ళు చెప్పడానికి మిగతా వాళ్ళు ఆలోచించుకుని చేసే ఏ విధంగా మనం చేద్దాం అనే టైం కల్లా వచ్చింది అనుకోండి, మన వరకే ఉండిపోతుంది. ఇప్పుడు వాళ్ళెవరికి కూడా ఆ పాపం రాదు. ఆ విధంగా ఆయన చెప్పారు. అందుకనే బాధ్యత భక్తుడు ఆ విధంగానే తెలుసును. బాధ్యత భక్తుడు ఏం చేస్తాడు, తన వల్ల మిగతా వాళ్ళకి ఎవరికి రాకుండా తను ఒక్కడే దానికి కష్టపడాలని చెప్పి తలుస్తూ ఉంటారు. నెక్స్ట్ అదైవ రాజ్యం బలమృద్ధ కోసం ప్రకోపిత బ్రహ్మ కులానలోమే దహత్వ భద్రస్య పునర్మే అభూత్ పాపాయసి దీర్విజ దేవ గోభ్య. బ్రాహ్మణులకు భగవద్భక్తిని గోరక్షణను నిర్లక్ష్యపరిచిన కారణమున నేను అనాగరికుడును మరియు పాపిని అయ్యున్నాను. అందుచే నా రాజ్యము బలము సంపదలన్నీ బ్రాహ్మణ శీఘ్రము భస్మీపట్నం కావాలని నేను వాంఛించున్నాను. చూడండి ఏం కోరుకుంటున్నాడు. దాని వలన భవిష్యత్తులో నేను అట్టి ఆ మంగళకరణ లక్షణములచే నిర్దేశితులను కాకుండాను. నేను ఇప్పుడు బ్రాహ్మణులని భగవద్భక్తిని గోరక్షణమును నిర్లక్ష్యపరిచాను. బ్రాహ్మణులు వెళ్తే ఓకే, బ్రాహ్మణ్ణి ఆయన అపరాధం చేశాడు.
భగవద్భక్తిని ఏ విధంగా అపరాధం చేశాడు? భగవద్భక్తిని అపరాధం చేశాడు అంటున్నాడు. ఏ విధంగా అపరాధం చేశాడు? సమీకముని మెడలోని పాము వేస్తారు. అది బ్రాహ్మణుడికి. భక్తిని ఎలాగా ఆయన అపరాధం, భక్తికి భగవద్భక్తికి ఎలాగ అపరాధం చేశాడు? నిర్లక్ష్యపరిచాను అంటున్నాడు. భగవద్భక్తి నిర్లక్ష్యపరిచాను అని చెప్తున్నాడు. భగవాన్ని బ్రాహ్మణులకి ఏం చెయ్యొద్దని చెప్పారు కదా. కాదు మాతాజీ శిరీష మాతాజీ కాదు శిరీష మాతాజీ. అంటే భక్తుడు అయ్యుండి ఆ విధంగా ప్రవర్తించినందుకు కొంచెం పొరపాట్లు అవుతుంటాయి. ఇంకోటి ఏంటంటే అక్కడ భగవద్భక్తి ఎలాగ అపరాధం చేశాడు, నిర్లక్ష్యపరిచాడు? ఆ ఋషి అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? తపస్సు చేసుకుంటున్నారు. భగవంతుని మీద ధ్యానం చేస్తున్నాడు, భగవద్భక్తి చేస్తున్నాడు. అటువంటి వాళ్ళని మనం ఏం చేయాలి? డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. ఏం చేశాడు? డిస్టర్బ్ చేయడం ప్రయత్నం చేశాడు. అంటే భక్తి మీద గౌరవం లేనట్లు, అలక్ష్యపరిచినట్టు భక్తిని. సో బ్రాహ్మణ్ ఎలాగో చేశాడు, కానీ భక్తిని కూడా. రెండోది మనం ఇక్కడ కూడా అంటే మన భక్తి భగవంతుడి యొక్క నిర్దేశాన్ని అది ఎలాగ ముందుగానే ఆయన నిర్ణయించుకున్నాడు. నిర్దేశాన్ని నేను తిరస్కరించాను కాబట్టి అని మళ్ళీ చెప్పు. మరి గురుదక్షిణ ఎలాగా? హరికృష్ణ ప్రభుజీ, ఈ కలి పురుషుడి నుంచి గోవుని ధర్మదేవతని కాపాడకుండా కలిని వదిలేశాడు కదా ప్రభుజీ. అది కలిని వదిలేయడం కాదు, అక్కడ ఆయన మళ్ళీ ఇది పశ్చాత్తాపడుతున్నాడు. చూసారా తన తప్పుని మళ్ళీ ఎలాగా? నేను గోరక్షణ చేయలేకపోవడం వల్లే నా రాజ్యంలో ఆవుకి ఎద్దుకి ఇటువంటి దుస్థితి వచ్చింది. అంటే నేను గోరక్షణ చేయలేకపోయాను సరిగ్గా అని ఆయన మళ్ళీ పాపం గుర్తు చేసుకుంటున్నాడు. కలిపురుషుని వదిలేసినందుకు కదా అని బాధపడుతుంది. నేను సరిగ్గా పరిపాలన చేయలేకపోవడం వల్లే నా రాజ్యంలో గోవులకి ఎద్దులకి ఇటువంటి దుస్థితి వచ్చింది. గోరక్షణ చేయలేకపోయాను నేను సరిగా. గోరక్షణ చేయలేదు ప్రభుజీ అతను. చేస్తుంటే అలా జరిగి ఉండేది కాదు కదా. అది ఆయన భావిస్తున్నాడు. సో ఆ విధంగా ఈయన మూడింటికి రాయడానికి కారణం అది. బ్రాహ్మణుని, భగవద్భక్తిని, గోరక్షణని నిర్లక్ష్యపరిచిన కారణమా నేను అనాగతుడిని అయ్యాను. అంతే పాపిని కూడా అయిపోయాను. అంచేత నా రాజ్యము, బలము, సంపదని బ్రాహ్మణ కోపాగ్ని శీఘ్రమే భస్మీపట్నం అయిపోవాలని చెప్తున్నాడు. నాకు ఇవన్నీ ఈ గర్వం అంతా దేని వల్ల వచ్చింది? నా రాజ్యం వల్ల. నేను రాజునని అహంకారంతో. దాన్ని తీసేస్తే నాకు చేత భస్మి పెట్టినంత. దానివల్ల భవిష్యత్తులో నేను ఎట్టి అమంగళ లక్షణములచే నిర్దేశితుడిని కాకుండాను. నేను ఇటువంటి అమంగళ లక్షణాలతో నేను క్యారీడివే నిర్దేశిస్తుందంటే క్యారీడివే. నేను వాటిలో వాటికి నేను ప్రభావితం అవ్వను అని చెప్పి అది చెప్పాను. అందుకనే చూడండి, ఇప్పుడు ఈయన పశ్చాత్తాపడే గుణం ఉంది కాబట్టి గోరక్షణం కూడా నేను చేయలేకపోయాను అన్నది ఇంకా మర్చిపోలేదు ఆయన. మనమైతే అక్కడ వదిలేస్తాం. ఓకే, నేను ఆవును రక్షించేసాను, కలిపురుషుని బంధించేసాను, కలిపురుషునికి మనకు స్థానం లేకుండా చేసేసాను, అంత కంట్రోల్గా ఉంది అనుకుంటాం. కానీ ఆయన అలా చూడడం లేదు. ఈ రాజ్యపాలన చేయలేకపోవడం వల్లనే గోవుకి అక్కడ కష్టం జరిగింది. అంటే పశ్చాత్తాపం అన్నది ఎప్పటికీ మళ్ళా ఉంటూ ఉండాలి, మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోయినప్పుడు అది పశ్చాత్తాపం అవ్వదు. మనం అందరూ అదే చేస్తాం. ఇంకెవరైనా కనబడతా ఇంకేట్లే ఎన్నిసార్లు చెప్పాలి, నా సారీ చెప్పాను, కాలు పట్టుకున్నాను, ఇంకేం చేయాలి? ఇంకేం కాదు, వాడు జీవితాంతం చెప్పినా సరే మనం నోరు మూసుకొని కూర్చోవాలి, తప్పు చేసామని చెప్పి. అది పశ్చాత్తాపం అంటే. ఇన్ని చేసాను, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా దాన్ని పట్టుకుని నిలబడుతుంటాం అంటే 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయినా సరే తప్పే. అది నిజమైన పశ్చాత్తాపం అంటే.
10 సంవత్సరాల తర్వాత చూసినా సరే వాళ్ళకి మళ్ళీ మనం కాలు పట్టుకుని క్షమాపణ సారీ అండి ఆ రోజు నేను అలా చేశాను. వాళ్ళు మర్చిపోవాలి కానీ మనం మర్చిపోకూడదు. అది నిజమే పశ్చాత్తాపం అంటే. యాక్చువల్గా మా గురు మహారాజు చెప్తారు, ఎవరికైనా తప్పు చేస్తానట జీవితాంతం మనం లేదా ఆయన ఇద్దరిలో ఎవరొకరు శరీరం విడిచిపెట్టే వరకు వాళ్ళకి సేవ చేయాలట. ఆ అక్క చూసుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. రోజుకు 10 మందికైనా మనం అబద్ధం చేస్తూ కూర్చుంటాం. అలా చేసినప్పుడు మనం ఆ పశ్చాత్తాప గుణం వల్ల మనం రెండోసారి మనం తప్పు చేయడానికి వెనకాడతాం. ఎందుకని అలా ఎంతమంది చేయగలం? ఒకరికి ఇద్దరు చేయగలం. దాని తర్వాత మనం ఇంక చేయలేం కదా. అప్పుడు మనకు ఆ భయం ఉంటుంది, బాబాయ్ నేను పశ్చాత్తాపం చేస్తే నేను మళ్ళీ ఇంత సేవ చేయాలి. అందుకని మన వ్యవహారాలన్నీ మంచిగా ఉంటాయి. ఆ జీవితాంతం అంటే ఆయన ఎక్కడ కనబడినా సరే మనం ఆయనకి సేవ చేయాలి. ఎప్పుడు కనబడినా సరే సేవ చేయాలి. అది అంత అది నిజమైన పశ్చాత్తాపం. అంచేత ఇవన్నీ పశ్చాత్తాపం అన్నది. అందుకని ఈయన పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు భాష్యంలో, బ్రాహ్మణ సంస్కృతి, భగవద్భక్తి, గోరక్షణ అనేది మూడింటిపైననే మానవ నాగరికత పురోగతి ఆధారపడి ఉంది. అది మానవ నాగరికత అనేది ఈ మూడు ఉన్నప్పుడే అది నిజమైన నాగరికత. ఏంటి మూడు? బ్రాహ్మణులకి బ్రాహ్మణ సంస్కృతి, బ్రాహ్మణులకి మనకి గౌరవం ఇవ్వడం, అంత సంస్కారవంతులే ఉండడం. రెండు కూడా ఒకటి. వాళ్ళ సంస్కారవంతం లేకుండా మాకు మర్యాద ఇవ్వాలని అనుకోవడం కూడా తప్పే. బ్రాహ్మణ సంస్కృతి ఉండాలి. సంస్కృతి అంటే అర్థం రెండును. అంటే వాళ్ళు బ్రాహ్మణ గుణాలు కలిగి ఉండాలి, మనం బ్రాహ్మణులకి మనం మర్యాద ఇవ్వాలి. రెండు కూడా. రెండోది భగవద్భక్తి, భక్తి భావనలో ఉండాలి. భక్తి భావన అన్నది మనకి వాళ్ళకి ఇద్దరికి ఉండాలి, ఎదుటి వ్యక్తికి ఉండాలి, మనకి ఉండాలి. మూడోది గో సంరక్షణ. ఈ మూడు ఎక్కడైతే ఉంటో అది నిజమైన మానవ నాగరికత. ఇప్పుడు లోకల్ చూస్తే మూడు లేవు మన సమాజంలో. కానీ మనం అందరం కూడా ఆధునిక నాగరికత అని చెప్పి గొప్పగా భుజాలు శంకలో కొట్టుకుంటుంటాం. కానీ ఆధునిక నాగరికత అంతా ఎలాగుంది? జంతువుల్లాగా వ్యవహరించడం, కొట్టుకోవడాలు, కరుచుకోవడాలు లేదా తయారవుతున్నాయి. సో ఈ విధంగా అందుకనే ప్రభుపాదులు చెప్తున్నా, వర్తకము, వాణిజ్యము, వ్యవసాయము, పరిశ్రమల ద్వారా కలిగడి ఆర్థిక అభివృద్ధి అంతయు ఈ మూడింటి సంబంధంలోనే సంపూర్ణంగా వినియోగపడవలను. లేనిచో నామమాత్రమైన ఆర్థిక పురోగతి కేవలము పతనములకు మూల కారణమే కాగలదు. అది అంచేత మన వర్తకం అంటే వ్యాపారం, వాణిజ్యం. వర్తకం అన్నది సేల్స్. వర్తకం అన్నది వర్తకంకి వాణిజ్యానికి తేడా ఏంటి నాకు తెలిసి ఇంగ్లీష్లో చూడాలి. వర్తకం అంటే బిజినెస్ అనుకుంటా, వాణిజ్యం దానికి తేడా ట్రేడ్, కామర్స్ అంటే అర్థమండి. వర్క్ అంటే వ్యాపారం, వాణిజ్యం అంటే లావాదేవీలు, డబ్బుల దాకా లావాదేవీలు. డబ్బు యొక్క లావాదేవీలు వాణిజ్యం. వర్తకం అంటే వస్తువులు అమ్మడం. అంటే ఒకటి బ్యాంకింగ్, ఒకటేమో మార్కెటింగ్. వర్తకం అనేది మార్కెటింగ్, వాణిజ్యం అనేది బ్యాంకింగ్, డబ్బులు సేవ్ చేయడం, డబ్బులు లావాదేవీలు. అది వాణిజ్యం అంటే. వర్తకం, వాణిజ్యం, వ్యవసాయం ఈ మూడు ద్వారా వచ్చే ధనాన్ని పైన చెప్పిన మూడింటి కోసం వినియోగించినప్పుడు అది నిజమైన నాగరికత. లేకపోతే ఆ నాగరికత పతనానికి దారితీస్తుంది. అంతా అదే జరుగుతుంది. ఒకరికొకరు చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మోసాలు చేసుకుంటున్నారు. అసలు ఈ ప్రతి దానికి ఎంత రోజుకి ఈ ఎలా పెరిగిపోతుందంటే అలా పెరిగిపోతుంది. ఇదంతా ఈ హింస, అవినీతి అన్నీ పెరిగిపోతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కొట్టుకుంటున్నారు జనాలు, ప్రతి చిన్న విషయానికి ఇచ్చేసుకుంటున్నారు, చంపుకుంటున్నారు.
సో ఎందుకని ఇది చూసుకుంటే ప్రతి గొడవ వెనకాతలో ఉన్న ఒకటే కారణం ఏంటి? కర్తను చలాయించాలి, నేను గొప్పని చూపించుకోవాలి. అలాగే 2వ పారాగ్రాఫ్లో ప్రభుపాద చెప్తున్నారు, ఎచ్చటైతే ధన సంపత్తులు మరియు శక్తి, బ్రాహ్మణ సంస్కృతి, భగవద్భక్తి, గోరక్షణ పొరుగుగా వినియోగింపబడవో ఆ దేశము లేదా గృహము చక్కగా నిక్కముగా విధిచే వంచబడును. చూడాలి, ఎక్కడైతే ధన సంపదలు, వారి యొక్క శక్తి, బ్రాహ్మణ సంస్కృతి, భగవద్భక్తి, గోరక్షణ ఈ మూడింటి కోసం వినియోగించబడదో ఆ దేశం కానీ గృహం కానీ విధిచే వంచింపబడుతుంది, అంటే పతనం అవుతుంది. అంచేత మన సంపాదనలో కొంత భాగాన్ని మనం ఈ మూడింటి కోసం మనం మొత్తం అంతా ఇవ్వలేం కాబట్టి, కనీసం రూల్ అయితే 50% అంత ఇవ్వలేం కాబట్టి కనీసం ఉన్నంతలో మనం కొంత కోస్తో ఈ మూడింటి కోసం మనం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనం విధిచే వంచబడతాం అంటే శిక్షణ పడతాం, లేదా ఏదో జరుగుతుంది. అంటే మనకి ఆర్తి రక్షణ ఉండాలి, ధర్మం రక్షత ఆ రక్షణ ధర్మరక్షణ ఉండాలంటే మనం వీటి కోసం అంత కొంత మనం కృషి చెయ్యాలి. ఇక తర్వాత ఈ విధంగా పరీక్షిత్ మహారాజు ఈ పశ్చాత్తాపడుతున్నాడు. తర్వాత ఏమైంది? చతింత ఎన్నిత్త యథాశృణోధ్యత మునో స్తోక్తో తక్షకాఖ్య ససాధు మేనే నచిరే న తక్షక ననం ప్రసక్తస్య విరక్తి కారణం. మహారాజు ఆ విధంగా పశ్చాత్తాపం చెందుచుండగా ముని బాలకుడు వసిగిన శాప కారణమును తక్షకుని కాటుచే కలగనున్న తన మృత్యువును గూర్చి వార్త వినెను. ఇది ఐహిక విషయంలో విరక్తికే కారణం కానున్నందున దానికి అతను శుభవార్తగా అంగీకరించను. ఇలా అనుకుంటున్నప్పుడు వెంటనే ఆయనకు మెసేజ్ వచ్చింది. ఏమని? ఇలాగా ముని కుమారుడు మీరు 7 రోజుల్లో తక్షకుని యొక్క కాటుకి గురయ్యి మృత్యు వాటి పడబోతున్నారు అని చెప్పి. ఈయన ఆల్రెడీ దానికోసం ఆలోచిస్తున్నాడు. వెంటనే ఇదే అనుకున్నాడు, ఓకే ఇది నాకు శుభదాయకం. మనమైతే భయపడిపోతాం, లేదంటే మరి ఇంత పెద్ద శిక్ష అంటాం కదా. ఏదో చిన్న చేసిన దానికి మరి మనం చాలాసార్లు అంటే ఇలాంటివన్నీ మనం చాలా అనుకుంటున్నాం. ఓకే నేను తప్పు చేసినంత మాత్రం అలా కొట్టేస్తారా, అలా తిట్టేస్తారా, నేను నోటి అని మళ్ళీ సమర్థించుకుంటుంటాం. యాక్చువల్గా ఒక్కసారి తప్పు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసినా మనం భరించే సిద్ధంగా ఉండాలి. అది పశ్చాత్తాప మనస్తత్వం. దాంట్లో మళ్ళీ ఇంత సివియర్ లేకపోతే ఇంత సరిపోదా, మళ్ళీ ఇంత అని మనం ఎప్పుడైతే అనుకున్నామో మన పశ్చాత్తాపం లేనట్లే. లెక్క పెట్టామంటే ఆయన ఇచ్చిన దానికి మనం చేసిన తప్పుకి ఏంటి ఇంత లెవెల్ తేడా ఉందని అన్నట్టు భావనలో ఉంటే మనం పశ్చాత్తాప భావన మనలో లేనట్లే. నిజమైన పశ్చాత్తాపస్తుడు ఒక్కసారి తప్పు చేసిన తర్వాత అట్ని చేసి వచ్చినా సరే దాన్ని స్వీకరిస్తాడు. ఎటువంటి కంపారిజన్ కానీ ఎటువంటి మళ్ళీ ఇది దుఃఖం లేకుండా, నిరసన లేకుండా. అది నిజమైన పశ్చాత్తాప గుణం. అందుకని ఈయన వెంటనే నేను శుభవార్తగా అలాగో చెప్పేవాళ్ళు చాలా భయపడుతూ దుఃఖపడుతూ చెప్పారు ఆయనకి. కానీ ఈయన శుభవార్తగా చూశారు. ఎంత శుభవార్త, నేను నాకు నా శిక్షకి వెంటనే, నా తప్పుకి వెంటనే శిక్ష పడుతుంది, నేను అదే కోరుకుంటున్నా. వాళ్ళే ఈ విధంగా నీ బంధాలకు దూరం అవుతాను. ఐహిక విషయంలో విరక్తి కారణం కాబోతున్నందుకు ఇది చాలా శుభవార్తగా ఆయన పరిగణించాడు. చూడండి, సో ఇక్కడ ప్రభుపాద భాష్యం రాసిన పూర్ణత్వ మార్గం ద్వారా మనుషుడు సర్వ విధములకు భౌతిక ఆసక్తుల నుండి విడివడి భగవద్ధామను ప్రవేశించుటకు అర్హులగును. అది పూర్ణత్వ మార్గం అంటే భక్తిని సంపూర్ణ మనసుతో ఎప్పుడైతే చేస్తామో అదేం చేస్తుంది?
సర్వ విధమైన భౌతిక ఆకర్షణల నుంచి మనల్ని దూరం చేస్తుంది, విడుదల చేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ భౌతిక ఆకర్షణల నుంచి విడుదల అవుతామో అప్పుడే మనం భగవద్ధామానికి ప్రవేశానికి అర్హులం అవుతాం, లేకపోతే లేదు. ఇది చాలాసార్లు చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను కూడా, మళ్ళీ మరోసారి చెప్తాను. మనం ఎప్పుడైనా మనం భగవద్ధామానికి వెళ్తున్నాం అంటే మనల్ని తొందరగా వెంటనే తీసుకెళ్ళరు, అన్ని లోకాలు తిప్పుతారు. ఎక్కడైనా సరే మనం అబ్బా అన్నామంటే అది అయిపోయింది, అక్కడ ఆగిపోద్ది మన మన ప్రయాణం. అంటే ఎటువంటి ఆకర్షణ ఉండకూడదు. లేకపోతే ఎప్పుడు అరే స్వర్గలోకం ఎప్పుడు చూడలేదే, చాలా బాగుందే అనుకున్నా సరే అక్కడ ఆగిపోద్ది మన మంది. అంచేత సంపూర్ణంగా సర్వ విధములకు భౌతిక ఆకర్షణ నుండి విడివడాలి. స్వర్గలోకం లేదు, నరకలోకం లేదు, వైకుంఠ లోకం కూడా లేదు, నాకు భగవంత లోకం కృష్ణుడే కావాలి. అది వైకుంఠ లోకంలో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో, లక్ష్మీదేవి ఎలా పాల్పడుతుందో, భగవంతుని ఎలా సేవ చేసుకుంటుందో చూడాలనుకున్నామంటే మన అక్కడ వైకుంఠంలో ఆగిపోతాం. మనం ఏ ఆలోచిస్తే అది, ఎక్కడ ఆలోచిస్తే అక్కడ. ఎటువంటి ఆకర్షణ వేరే దానికి దేనికి ఉండకూడదు. అంతే, అది ఓకే. వైకుంఠం కొంతవరకు పర్వాలేదు, భౌతికంలో ఎక్కడైనా ఉన్నదంటే అయిపోయింది. అందుకనే చూడండి, తుకారాముని తీసుకెళ్ళడానికి, వైకుంఠం తీసుకెళ్ళడానికి ఏరోప్లేన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆయన ఎక్కుతాడు, ఎక్కి భార్యని అంటాడు, ఏమ్మా నువ్వు కూడా వచ్చాయి నాతో పాటు, ఇద్దరు వెళ్ళిపోదామని. భార్య అంటది, నేను నీదే వచ్చేస్తాయి, ఈ ఆవులు ఎవరు చూసుకుంటారు, గేదెలు ఎవరు చూసుకుంటారంటది. అంచేత ఆమె అక్కడ ఉండిపోద్ది, ఆయన అక్కడే వెళ్ళిపోతాడు. చేత ఒక విధంగా చూసుకుంటే భక్తుడు అంటే ఏ విధంగా తన బాధ్యత విడిచిపెట్టలేదు. కష్టమో సుఖం ఇద్దరు కూడా పంచుకోవాలని తుకారాం తన భార్యకి భక్తి లేకపోయినా సరే అవకాశం ఇచ్చాడు కూడా. కానీ ఆమె ఈ భౌతిక విషయాల మీద ఆకర్షణ విడిచిపెట్టుకోలేకపోవడం వల్ల ఆమె ఇక్కడ ఉండిపోయింది, తుకారాం వెళ్ళిపోయింది. అంచేత ఈ విధంగా. అలాగే తర్వాత ప్రభుత్వాలు మళ్ళీ ఇంకొక పాయింట్ రాస్తారు భాషలో, జరిగిన సంఘటనను వగచిన పిమ్మట శ్రమికముని సైతము తన వంతు కర్తవ్యంగా ఆ వార్తను రాజుకు తెలియజేసాను. ఈ విషయం ఎవరు పంపించారు? శ్రమికుడు పంపిస్తాడు, మనుషులు పంపించి రాజుకు తెలియజేస్తాడు నా కర్తవ్యం అని చెప్పి. వగచిన తర్వాత అంటే వగచడం అంటే బాధపడిన తర్వాత శ్రమికుడు తన వంతు కర్తవ్యంగా రాజుకు తీసాను. తద్వారా రాజు భగవద్ధామం చేరుటకు తగిన ఏర్పాటు చేసుకోవాలని అతను భావించను. అది ఎందుకు వార్త పంపించాడు? తన వీలునామాలు రాసుకుంటాడని కాదు, భగవద్ధామం వెళ్ళడానికి అన్ని తయారు చేసుకుని సిద్ధంగా ఉంటాడు అని చెప్పి. ఇవన్నీ కూడా. అలాగే 2వ పారాగ్రాఫ్లో ప్రభుత్వం రాస్తున్నారు, జన్మ మృత్యు భరితమైన భౌతికత్వం నుండి బయటపడుటకు లేదా భగవద్ధామం చేర సిద్ధమగుటకు మానవ జన్మ ఒక చక్కని అవకాశం ఉంది. ఏ విధంగా? ఇక్కడ మళ్ళీ దాంట్లో జంతు లక్ష్యంలో అయినా తినుట, త్రాగుట, భోగించట వంటి వాటితో వారు తమ జీవనం నాశనం కావించుకుంటున్నారు. ఇది ఇప్పుడున్న సంస్కారాన్ని గురించి మాట్లాడుతూ, బ్రాహ్మణ సంస్కృతి కృష్ణ భక్తిని గోరక్షము నశింపజేయవాలని పాప కోరిక కారణమనే కలియుగ జనులు ఇటువంటి బాధ్యతారహితమైన జీవితంలో అవలంబించుతున్నారు. ఎందుకంటే ఈ మూడు లేకపోవడం వల్ల వాళ్ళందరూ పాపజీవులు అయిపోయారు. అందుకే పరీక్షిత్ మహారాజు గోరక్షణని ఎందుకు అక్కడ మెన్షన్ చేశాడు అంటే, గోరక్షణని చేయలేకపోవడం వల్ల నేను అనాగరికంగా అయ్యే లక్షణాలు అలా వచ్చాయి. ఆ అనాగరిక లక్షణాల వల్ల నేను బ్రాహ్మణుని అపరాధం చేశాను. నాలో ఈ అనాగరిక రక్షణ రావడానికి కారణం నేను గో సంరక్షణ చేయలేకపోవడం సరిగ్గా. అందుకే అది మర్చిపోవడం లేదు ఆయన. సో ఈ విధంగా ఇక్కడ
విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు ఇంకా డీటెయిల్గా ఇస్తారు. ఎవరు ఈ మెసేజ్ ఎవరు తీసుకెళ్లారు అని కూడా చెప్తున్నారు. శమిక ఋషి యొక్క శిష్యుడైన ఆయన శిష్యుడి పేరట గౌరముఖ అనే శిష్యుడు వెళ్ళి పరీక్ష మహారాజ్కి ఈ న్యూస్ చెప్తాడట. సో అంత డీటెయిల్ ఆయన శమిక ఋషి యొక్క శిష్యుడు. తర్వాత అదో విహాయే మముంచ లోకం విమర్శితో హేయతయా పురస్తాత్ కృష్ణాంగ్రి సేవా మదిమన్యమానా ఉపావిసత్ప్రాయ మమర్త్యనధ్యాం. శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు సేవయే ఇతరులన్నింటినీ అతిశయించిన పరమోత్తమ లాభమైనందున పరీక్షిత్ మహారాజు ఆత్మానుభవనముకు గల ఇతర విధానములన్నింటినీ త్యజించి మనసును శ్రీకృష్ణ సంలగ్నం చేయుటకే గంగా తటమున స్థిరాసీనుడయ్యను. చూడండి, శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమగు సేవయే ఇతరములన్నింటినీ అతిశయించిన పరమోత్తమ లాభమైనందున. అంటే అతిశయించడం అంటే అతిశయించడం అంటే ఎవరికైనా తెలుసా? మించిపోవడం, మించిపోవడం, ఎక్కువ. అతిశయించడం అంటే మించిపోవడం. ఏది మించిపోవడం? కృష్ణ భక్తి దివ్యయోగ సేవ, కృష్ణుని యొక్క సేవ చేసుకోవడం మిగతా అన్నిటికంటే అది అతిశయోత్తమైన పరమోత్తమ మార్గం, పరమాత్మ లాభం, పరమోత్తమైన లాభం. ఆధ్యాత్మికంగా ప్రగతి చెందాలంటే కృష్ణ భక్తికి మించింది మరొకటి లేదు. అది అన్నిటికన్నా ఉత్తమమైంది. అన్నిటిని అతిశయించేది అని అంటే అన్నిటినీ ఓడించి, అంటే అన్నిటినీ మించిపోయేది అని, దానికి మించింది మరొకటి లేదు అని అంతే. అంచేత పరమోత్తమ మార్గాలు మనం ఆధ్యాత్మిక మార్గాన్ని మనం ఎన్నో ఉండొచ్చు, కానీ కృష్ణ భక్తి అన్నది అన్నిటికంటే అతిశయ. అది అందుకని ఆయన ఏం చేశాడు? ఆత్మానుభవమునకు గల అంచోటి ఆత్మానుభవం మొత్తం అన్నిటినీ త్యజించి కృష్ణుని మీద కృష్ణుని యందు సంలగ్నం చేయడానికి గంగా తటం వెంటనే వెళ్ళిపోయాడు. ఇంకా చూడండి, న్యూస్ రావడం, ఇక్కడ ఏమి లేవు. అంటే అయ్యో వాళ్ళ పిల్లల్ని రాజుని చేశాడు, లేదంటే రాజ్యాన్ని మీరు ఏలుకోమని చెప్పి గురువులు చెప్పాడు, ఏం లేదు. వెంటనే తక్షణం క్షణాల మీద ఆ న్యూస్ రావడం, వెళ్ళిపోవడం. అది మనం ఇది వీలునామా రాయాలి, రాయకపోతే మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారేమో, ఎవరికి ఏమైనా వస్తుందేమో, ఇవన్నీ చూద్దాం, మనం కనీసం రాసి వెళ్ళిపోతాం, ఇన్ని ఆలోచిస్తాం. ఆయనకి సంబంధం లేదు. ఎందుకంటే ఇంక నేను లేనప్పుడు ఒంటేటి లేకపోతే కొట్టుకొని ఎలా కొట్టుకోండి, మనకెందుకు, నాకు సంబంధం లేదు, నాది కాదు. అది ఇప్పుడు వీళ్ళు రాసినా కొట్టుకుంటున్నారు జనాలు, వీళ్ళు ఇలా రాయిపోయినా ఇలా చేత నిజమైనడైతే ఆ పట్టించుకోండి. ఇక్కడ ప్రభుపాద చాలా మంచి భాషను రాస్తారు, మంచి పాయింట్ రాస్తారు. అసంఖ్యాక విశ్వములలోని ఏ లోకము కూడా భక్తుల నివాసముకు అనువైనది కాదని భక్తులు శ్రీకృష్ణ భగవాన్చే, అతని ప్రతినిధి గురువులు మరియు ఆచార్యులచే ఉపదేశింపబడుదురు. ఎన్నో లోకాలు ఉన్నాయి, అసంఖ్యాకమైన లోకాలు ఉన్నాయి, కానీ ఏ లోకం కూడా భక్తుడికి నివసించడానికి సరైనది కాదు ఈ భౌతిక జగత్తులో. అందుకనే ఇది ఆచార్యులందరూ చాలా మంది చెప్తారు. అందుకని భక్తి సిద్ధాంత సరస్వతి కూడా అంటారు, దిస్ ఈజ్ నాట్ ది ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్. ఈ భౌతిక జగత్తు జెంటిల్ మ్యాన్ అన్న వాడికి ఎవరికి కూడా సరైన ప్రదేశం కాదు ఇది అని చెప్పారు. కనుకనే అసంఖ్యాకమైన వైకుంఠ లోకమునందు కానీ, లేక కృష్ణధామమైన గోలోక బృందామునందు కానీ సేవకునిగా, లేక స్నేహితునిగా, లేక తండ్రిగా, లేక ప్రేయసిగా, భగవాని పార్షదులలో ఒకనిగా నగుటకు భగవంతుని భక్తుడు ఎల్లవేళలా భగవద్ధామం చేరుకోరును. అందుకనే ఇది ఉండడానికి సరిపడే ప్లేస్ కాదు కాబట్టి భగవంతుని భక్తుడు ఏమనుకుంటాడు, ఎప్పుడు కూడా వైకుంఠానికో లేదంటే గోలోక బృందానికి వెళ్ళిపోయి అక్కడ ఆయనకి సేవ చేసుకోవాలి. ఎలాగా? స్నేహితులుగానో, లేదంటే
తండ్రి గానో లేదంటే ప్రేయసుడు గానో సేవకుడు గానో ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్ళి సేవ చేసుకోవాలని చెప్పి ఆయన ఇప్పుడు కోరుకుంటాడు. అంటే ఎప్పుడు వెళ్ళిపోతానా అని కోరుకుంటాడు, ఎప్పుడు వెళ్ళిపోతానని ఎదురు చూస్తుంటాడు. ఉంది. ఇది నిజమైన భక్తుడికి ఉండాల్సిన ఏకైక కోరిక. తర్వాత యావై లసిత్ శ్రీ త్రి తులసి తులసి విమిశ్రా కృష్ణాంగ్రి రేణ్వాభ్యధికాంబు నేత్రి పునాతి లోకాన్ భయత్ర శేషాన్ కస్తాం న సేవేత మరిష్యమానః. ఇక్కడ ఎక్కడికి వెళ్ళి గంగా నది తటంపై గంగా తటంపై అన్నారు. అని ఇక్కడ గంగా అంటే ఇక్కడ గంగ కాదు, ఇక్కడ యమున. ఇక్కడ గంగా యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో చేశాను. యా అంటే ఏదైతే వై అంటే సదా లసత్. లసత్ అంటే కలుస్తూ ఉండదు. లసత్ దేంతో? లసత్ శ్రీ అంటే శ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగ్రి రేణు. అంటే ఈ నీళ్ళు ఎలా ఉన్నాయట? తులసి విమిశ్ర అంటే మిశ్రం. తులసితో దేని? కృష్ణ ఆంగ్రి అంటే కృష్ణ పాదాల రేణు. రేణు అంటే పదరేణులు అంటే ధూళి. వ్యవధికాంబు నేత్రి అభ్యధిక పరమంగళం. అవునా? అంబు అంటే జలం, నేత్రి అంటే ప్రవహించడం. ఇలా సో ఈ విధంగా అంటే ఇక్కడ చెప్తారు, శ్రీకృష్ణుని పాద పద్మ ధూళి మరియు తులసి దళములతో మిశ్రితమకు పరమ మంగళప్రదమైన జలమును ఆ నది కలిగి ఉండెను, కృష్ణానది. కనుకనే ఆ జలం ముల్లోకముల బాహ్యంతరములనే గాక పరమశివుని ఇతర దేవతల సైతం పవిత్రమనుచున్నది. కనుక మృత్యు నిర్దేశితమైన ప్రతి ఒక్కడును ఆ నదీ శరణమును తప్పక పొందవలను అని ఎందుకు వెళ్ళాడు? ఆ నది పరమశివుణ్ణి, మనుషుల్నే కాదు పరమశివుణ్ణి, దేవతలు లాంటి వాళ్ళని కూడా పవిత్రం చేసేది. అటువంటి నది దగ్గరికి ఎప్పుడైతే ఆశ్రయం తీసుకొని వెళ్తాడో ఆయన యొక్క ఇది కూడా పవిత్రం అవుతుంది. అందుకని ఆ ఉద్దేశం మీద ఈయన గంగా నదికి దగ్గరికి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా మనలో చాలా మంది, ఇప్పుడు మనం అందరం కొంతమంది వస్తున్నారు, చాలా మంది చారుధామ యాత్రకి. సో మనం అందరం అది చారుధామ యాత్రలో దీన్ని మనం రుచి చూస్తాం చాలాసార్లు. నాకు ఎందుకంటే గంగా నది దగ్గరికి వెళ్తే, ప్రత్యేకించి ఋషికేశ్ దగ్గర జనాలు లేని చోట కూర్చుంటే అసలు ఎలా ఉంటుందని మీరు రోజు సంవత్సరాలు కూర్చుని పైన మీకు ఏమనిపించదు. అలాగే చారుధామ యాత్ర వెళ్తున్నప్పుడు మీరు మన ప్రయాణం అంతా కూడా గంగానది పక్క నుంచే వెళ్తుంటుంది 15 రోజులు. అది చూస్తున్నప్పుడు అలా మనసు అంతా ప్రశాంతం అయిపోతుంది. కొంచెం ఇది అంటే మనకి దాంతో చూస్తూ ఎప్పుడో సంవత్సరం ఎప్పుడో వెళ్ళి మనం చూసిన దానికే మన మనసు అంత అలాగైపోతే దాన్ని శరణాగతి తీసుకుని దాని దగ్గరికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. అందుకే ఋషులు వీళ్ళందరూ కూడా హిమాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సులు చేసుకోవడానికి, గంగానది ఒడ్డుని తపస్సు చేసుకోవడానికి కారణం ఏంటంటే అదే. ఆ గంగానది యొక్క ఇది గంగా జలంతో అదొక పవిత్రత. ఎంత ఆందోళనలో ఉన్నా సరే ఆయన ఒకసారి గంగానదిలో స్నానం చేసి ఉంటే ప్రశాంతం అయిపోతుంది. ఎంత అనారోగ్యంతో ఉన్నా సరే గంగా స్నానం చేస్తే మొత్తం మంచిగా అయిపోద్ది. గంగానదికి ఉన్న లక్షణాలు అవి. ఒకసారి మేము యాత్ర తీసుకెళ్ళాం. పూరిలో 2 మాతాజీలు చాలా సివియర్గా సిక్ అయ్యారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోదామనుకున్నారు. జగన్నాథ్ దర్శనం చేసుకున్న తప్ప ఇంకెక్కడికి రాలేదు.
ఇంక వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ మొత్తం మీద మళ్ళీ ఫస్ట్ యాత్ర మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవడం అని చెప్పి అలా బలవంతం వచ్చారు. మాయాపూర్కి వచ్చారు. మాయాపూర్లో గంగానది స్నానం చేశారు. అంతే మొత్తం, ఇంకేం లేదు. మొత్తం యాత్ర అంతా గెంటుకుని చేసి వెళ్ళిపోయారు. గంగానదికి ఉన్న ఆ లక్షణాలు అవి. ఎందుకని దాంట్లో తులసి కృష్ణుని యొక్క పాదధూళి యొక్క మిశ్రంతో కూడుకున్న పవిత్ర జలాలు అవి. ఇక్కడ ఇదేంటిది ఢిల్లీ దగ్గర ఉన్నది యమునా కదా, మరి ఇంత గంగా నది కోసం ఇంత వర్ణిస్తున్నారు. ఇది ఏ విధంగా దాని కనెక్షన్, యమునా కనెక్షన్ అది ప్రభుపాద వారు భాషను చెప్తున్నారు ఏ విధంగా కనెక్షన్ ఉంది. ఏం చెప్తున్నారు ఇక పవిత్రత విషయంలో గంగా నది కన్నా యమునా నదియే శ్రీకృష్ణ భగవంతు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నది. ఆ దేవదేవుడు తన దివ్య లీల ఆది నుండిను యమునా నదిని పవిత్రమనొచ్చినాడు. వసుదేవుడు బాలకృష్ణుని కొని యమునకు ఆవల గల గోకుల మందలి సురక్షిత స్థలమునకు చనుటకు యమునా నదిని దాటినప్పుడు ఆ దేవదేవుడు నదిలో పడెను. అంతటా శ్రీకృష్ణుని చరణ కమల దూరిచే నది జలము పవిత్రమయ్యను. అది అక్కడ యమునా నదికి గంగా నదికి తేడా ఏం లేదు. ఎందుకంటే అక్కడ కూడా పవిత్రత యమునా నది గంగ ఏంటి, వామన దేవుడు ఇలా వెళ్ళి తన మూడో పాదాన్ని పైకి పెట్టినప్పుడు, అదే రెండో పాదం పైకి పెట్టినప్పుడు ఆ పైన విరజా నది తగులుతుంది తన బొటన్ వేలు. అక్కడికి ఒక నీటి బిందువు అలాగా ఈ పాదం నుంచి కారి అది కిందకి వస్తుంది, అదే గంగా నది. సో ఇక్కడ కూడా యమునా నది కూడా సేమ్. కృష్ణుడు యమునా నది పడిపోతాడు, బొట్టలోంచి జారిపోయి పడిపోయినప్పుడు ఆ పాదాలు లోపలికి వెళ్ళాయి యమునా నదిలో. సచేత అవి కూడా పాదాలు కడిగిన నీళ్ళే. ఆ విధంగా యమునా నది గంగా నది రెండు ఒకటే. కాకపోతే ఇంకా దాని తర్వాత రాస్తారు లాస్ట్లో, శ్రీర జీవగోత్సవం పలికినట్లుగా వరాహ అనుసరించి గంగా యమునల నడుమ ఎట్టి భేదం లేదు, కానీ రెండులో భేదం లేదు, కానీ గంగాజలం 100 చిన్నట్టు యమునా జలముగా పిలవబడదు. యమునా నది నీళ్లు గంగా నదికి 100 రెట్లు పవిత్రం. 100 రెట్లు పవిత్రం చెందితే గంగా నీళ్లు అది యమునా నీళ్ళు అవుతాయట. ఎందుకని కృష్ణుడు యమునా నదిలో బాలిలీలన్నీ చేశాడు. కృష్ణుడుగా ఇక్కడ గంగా నీళ్ళు ఏంటి, జస్ట్ ఒక చుక్క నీళ్లు ఆ పాదాలు కలుపుకొని వచ్చాయి. కానీ ఇక్కడ మొత్తం పాదం మొత్తం కాదు, మొత్తం శరీరం అంతా కూడా యమునా నదిలో ముంచాడు కృష్ణుడు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు, కోకొలలుగా. అందుకని గంగా నది కంటే యమునా నది నీళ్లు చాలా పవిత్రమైంది. ఇది కూడా ఒక అవకాశం మీ అందరికి. జూన్లో మనం అదే శారదా యాత్ర కలిసినప్పుడు 2వ తారీఖు నుంచి యమునా పుష్కరాలు ఉన్నాయి. అక్కడ యమునా నది స్నానం కూడా చేసుకొని రావచ్చు. కొంతమంది ప్లాన్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇది కూడా దానికనే డేట్లు మార్చాం. ఫస్ట్లో పెట్టిన దానికి మళ్ళీ డేట్లు మార్చి మళ్ళీ పెట్టుకుంది. అందుకనే చెప్తారు, అది చూసి యమునా నదిలో కృష్ణుని ఇంత ఇదిగా చేస్తుంటే చూసి గంగాదేవి చాలా తీవ్రంగా ప్రార్థన చేస్తుందట, నాకు ఎప్పుడు ఈ భాగ్యం కలుగుతుంది అని చెప్పి. చూడు, జస్ట్ కొద్ది ధూళికే శివుడు తన తల మీద పెట్టుకున్నాడు గంగా నదిని. మరి యమునా నది నీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం చేసుకోండి దాన్ని బట్టి కదా. అందుకని గంగాదేవి తీవ్రంగా ప్రార్థిస్తుందట, నాకు ఇప్పుడు ఈ భాగ్యం ఇస్తుంది అని చెప్పి. అందుకనే ఆమె యొక్క ప్రార్థన విని అదే కృష్ణుడు మళ్ళీ చైతన్య మహాప్రభుగా వచ్చి గంగానదిలో
ఆమె కోరిక తీరుస్తాడు. గంగా నదిలో చిన్నప్పుడు ఆయన ఆడతాడు. సో ఆ విధంగా గంగా నది వీళ్ళిద్దరికి ట్రాన్స్జెండెంటల్ పోటీ అలాగా జరుగుతుంది. నెక్స్ట్ ఇతి వ్యయచ్ఛిద్య సపాండవేయ త్రయోపవేశం ప్రతి విష్ణుపద్యాం దదో ముకుందాంగ్రి మనస్య భావో మునివ్రతో ముక్త సమస్త సంగ. ఆ విధముగా పాండవుల యశస్సునకు తగినటువంటి వాడైన పరీక్షిత్ మహారాజు ప్రయోపవేశము కావించి ముక్తి నొసగడి ముకుందిని పాదపద్మములకు తనను తాను అర్పించుకున్నటకు స్థిరనిచ్చుడే గంగాధరమును ఆసీనుడైను. ఆ రీతి అతడు సమస్త సాంగత్యము నుండి ఆసక్తుల నుండి విడివడి మునివృత్తి నవలంబించను. ఏం చేశాడు ఇక్కడ? అన్నిటిని విడిచిపెట్టి మునివృత్తి. చూసారా? ఇప్పుడు ఇంతవరకు రాజవృత్తిని స్వీకరించాడు. రాజవృత్తి కంటే రాజుగా తన కర్తవ్యం చేయాలనుకున్నాడు. ఇక్కడ నుంచి మునిగా తన కర్తవ్యం చేయాలి. మునిని ఇప్పుడు రాజుగా కాదు, రాజరికంతో సంబంధం లేదు, కంప్లీట్ గా వదిలిపెట్టేసాడు. ఇప్పుడు చూడండి, ఎవరో ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. సపోజ్ నేను కాలేజీలో పనిచేస్తున్నాను, టీచర్గా, అదే ప్రొఫెసర్గా, అదే ఒక ప్రిన్సిపాల్గా పనిచేశాను. సడన్గా ఏదో జాబ్ వచ్చి నేను కంపెనీలోకి వెళ్ళిపోయాను మేనేజర్గా. కాలేజీ కోసం పట్టించుకోను. ఇప్పుడు నేను ఎవరైనా ఫోన్ చేస్తానని చెప్తారు, ఇప్పుడు నేను లేనండి, మీరు అక్కడ ఎవరైనా కాంటాక్ట్ చేయండి అని చెప్పేస్తాను. సంబంధం లేదు నాకు ఇప్పుడు అది. సో అదే విధంగా ఇక్కడ ఆయన ముని వృత్తిని అవలంబించాడు. ఇప్పుడు నేను మునిగా తన రాడు గుర్తించుకుంటున్నాడు. అంటే రాజరికాన్ని మొత్తాన్ని విడిచిపెట్టేశాడు. సమస్త సాంగత్యం నుండి ఆసక్తి నుండి విడిపోయాడు. అంటే ఎటువంటి రాజు అన్న పదానికి ఏది కూడా దరిదాపులకు లేకుండా చేసుకుని ఆ విధంగా స్థిరనిచ్చుడే గంగా తటం మీదకి వెళ్ళాడు. ఈ పర్పుడు చాలా బాగుంటది. వీరంటే చదవండి అందరూ ఈ భాష్యం. ప్రభుపాద మంచి మంచి పాటలు రాస్తారు దీంట్లో. ఇక్కడ ప్రభుపాద మొదట రాస్తున్నారు. మొత్తం ఇదంతా చదువుతున్నాను నేను, మొత్తం మోరార్లెస్ కొన్ని వదిలేసి. విష్ణు యొక్క పాదపద్మకి బహిర్మయ కారణమున గంగాజలం దేవతలతో సహా ముజ్జగములను పవిత్రం అనొచ్చున్నది. ముజ్జగములు అంటే 3 జగాలని, 3 లోకాలని. ఎందుకంటే అది విష్ణు యొక్క పాదపద్మ నుంచి వచ్చింది కాబట్టి. ఇక్కడ తర్వాత ప్రభుపాద రాస్తారు, దేవదేవుడు శ్రీకృష్ణుడు విష్ణుతత్వములన్నిటికీ ఉద్గమ స్థానం అయినందున ఆయన చరణాశ్రయము సర్వ పాపం నుండి మనిషిని విముక్తి చేయగలదు. అయితే విష్ణు పాదాల నుంచి వచ్చిన జలానికి ఇంత ఉంటే, ఆ విష్ణుకే కారణమైన కృష్ణుడు శరణాగతి తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ప్రభుపాద. అటువంటి ముక్తి సర్వ పాపాల నుండి విముక్తిని చేస్తుంది. ఎవరైనా కృష్ణుని శరణాగతి తీసుకుంటే ఆయన అన్ని సర్వ పాపాల నుంచి విముక్తి చేస్తుంది. ఎందుకని ఆ విష్ణుతత్వాలన్నిటి కూడా ఆయన ఉద్గమ స్థానం ఉద్భవించే స్థానం అని. అంటే విష్ణుతత్వాలన్నీ కూడా ఆయన నుంచే వస్తున్నాయి కాబట్టి, ఆయన కారణం కాబట్టి, మూల పురుషుడు కాబట్టి, వాళ్ళంటే మూలాధారం కాబట్టి, మరి అటువంటి కృష్ణుని మనం శరణాగతి పొందితే ఇంకెంత ప్రయోజనం అనేది చూసుకోండి. అని రాసి ఇక్కడ బ్రాహ్మణుడు రాజు నచ్చిన అపరాధం సైతము అధ్యానితో సమీపగలదు. అంచేత ఈ బ్రాహ్మణునికి రాజు అపరాధం చేశారు కదా, అది కూడా పోతుంది అని చెప్పారు. అందుకని నేను చెప్తాను, కనుకనే ముక్తి నొసగని ముకుందునిగా ప్రసిద్ధికెక్కిన శ్రీకృష్ణ భగవానుని చరణ కమలని ధ్యానించుటకు పరీక్షిత్ మహారాజు నిర్ణయించుకునేను. అది తెలుసు కాబట్టి పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? కృష్ణుని యొక్క పాద పద్మాలనే ధ్యానించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు.
కావున పరీక్షిత్తు సర్వ పరిత్యాగి అచ్చట శ్రీకృష్ణ చరణ కమలములను ధ్యానించెను. ఎక్కడ? గంగానదిలో. వాసం ముక్తికి ఇదే మార్గము. ముక్తి పొందాలంటే ఇదే మార్గం. సర్వసంగ పరిత్యాగం అనగా సర్వ పాప కర్మాచరణను విరమించుట అనే భావము. అది సర్వసంగ పరిత్యాగం అంటే ఏడు పాపాలు. పాపం అంటే అర్థం ఏంటి? యాక్చువల్గా పాపం అంటే అర్థం ఏంటి? ఈ పాపం 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 అని అందరం అంటుంటాం. శాస్త్రం ప్రకారం చేయకూడని పనులు. ఏదైతే భగవంతుడికి నచ్చదో అది పాపం. ఓకే. ధర్మానికి విరుద్ధంగా చేసేది. ధర్మానికి విరుద్ధంగా చేసేది. ఇంకా అన్ని కరెక్టే. అంటే శాస్త్రానికి విరుద్ధం అంటే భగవంతునికి విరుద్ధం. శాసనానికి అసలు విరుద్ధంగా చేసేది. శాసనం అన్నది అదే భగవత్ శాసనానికి విరుద్ధంగా చేసేది. అంటే భగవత్ నిర్దేశాలకి వ్యతిరేకంగా నడుచుకోవడమే పాపం. ఇందులో మన లాంగ్వేజ్ చెప్పుకోవాలంటే పాపం అంటే తప్పు చేయడం. ఇప్పుడు మన భౌతిక జగత్తులో తప్పు చేసామంటే దానికి ఏమవుద్ది? శిక్ష పడాలి. మనం తప్పించుకుంటాం, అది వేరే విషయం. లేకపోతే మనం తప్పు చేసినా చాలా మంది తెలియకపోవచ్చు. అంచేత కొన్నిసార్లు మనం తప్పులు చేసినా సరే మనకు శిక్షలు పడవు. ఎందుకంటే ఇక్కడ అది భౌతిక జగత్తులోనే లోపం. కానీ భగవంతుడి యొక్క నియమ శాసనాల్లో అలా ఉండదు. అది మనం ధిక్కరించామంటే వెంటనే అది మనకి శిక్ష పడుతుంది. ఆ శిక్షే ఏంటి? కర్మ. కర్మ అంటే ఏంటి? మనం చేసే కార్యాలకి శిక్ష. మంచి చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే చెడు చేస్తే పాపం వస్తుంది అని శిక్ష. అంచేత అంటే నిజమైన సర్వసంగ పరిత్యాగం అంటే అర్థం ఏంటంటే సర్వసంగ పరిత్యాగం అంటే ఎటువంటి వేద ఆసక్తి లేకుండా ఉండడం అంటే అర్థం ఏంటంటే వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నా సరే మన భగవంతుడి యొక్క నిర్ణయాలకి నిర్దేశాలకి వ్యతిరేకంగా నడుచుకోకుండా ఉంటే చాలు, మనం సర్వసంగ పరిత్యాగం చేసినట్లే. కానీ ప్రాబ్లం అదే, ఉంటే ఎక్కడో చోట మనం కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. అది ప్రాబ్లం. అంటే కాంప్రమైజ్ అవుతున్నాం అంటే మనం సర్వసంగ పరిత్యాగం చేయలేదు. ప్రతి ఒక్కరు ఇచ్ఛానుపూర్వకంగా లేదా అయిష్టంతో కానీ పాపం మొనర్చియే తీరేడి రీతిలో ఈ భౌతిక జగత్ పరిస్థితులు సృష్టించబడినవి. చూడండి, భౌతిక జగత్ అంతా ఎలా సృష్టించబడ్డది? ఇష్టంగానో అయిష్టంగానో తప్పులు చేసేటట్టుగా ఈ భౌతిక జగత్తు సృష్టించబడ్డది, డిజైన్ చేయబడ్డది. అంతే పాపాలు చేయడం, పాపాలు చేయించడమే దీని పని. భౌతిక డిజైన్ ఏంటి? ఒకసారి మనం ఇక్కడ భౌతిక జగత్తులోకి వస్తే పాపం చేయకుండా ఉండలేము. ధర్మాత్ముడు పాపరహితుడు అయితే పరీక్షార్థకే రాజే దీనికి చక్కగా నిదర్శనం. దాని ఉదాహరణ ఎవరు? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు ధర్మాత్ముడు, పాపరహితుడు అయినా సరే ఆయన కూడా తప్పు చేశాడు, పాపం చేశాడు. అది ఆయన చెయ్యాలని చేయలేదు, జరిగిపోయింది. చెయ్యాలని వెళ్ళలేదు. ఓకే, వాడిని ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పి వెళ్ళా, అనుకో జరిగిపోయింది. తెలుసో తెలియకో, ఇష్టం ఉండో లేకో, ఇక్కడ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ఒక్కరితోటి ఏదో ఒక తప్పు చేయిస్తూనే ఉంటుంది. భౌతిక జగత్తు లక్షణం అది. అతను కూడా తప్పిదములకు బలి కావాల్సి వచ్చును. అట్టి తప్పిదము నన్నర్చవలనని అతను ఊహించి ఉండలేదు. చూసారా, ఆ కాలంలో అతడు శాపగ్రస్తుడైనను పరం భాగవతోత్తముడైన కారణమున ఆపత్తులని అనుకూలమయ్యను. అనగా మనుజుడు జీవితంలో ఇచ్ఛాపూర్వకంగా ఇట్టి పాపమును వనర్చరాదు. మరి అతడు కృష్ణ భగవాన్ శరణ కమలమని అనన్యముగా నిత్యము స్మరించవలను. అది అంచేత మనిషి ఎప్పుడు కూడా కావాలని ఎప్పుడు తప్పుడు చేయకూడదు.
కొన్నిసార్లు అనుకోకుండా జరుగుతూ ఉండొచ్చు తప్పులు, కానీ కావాలని మాత్రం చేయకూడదు. ప్లస్ ఎప్పుడు అనన్యముగా అంటే వేరే ఆలోచన లేకుండా కృష్ణుని ఒకరిని స్మరిస్తూ ఉండాలి. ఈ రెండు చేసినప్పుడు మనం ఈ భౌతిక జగత్తు యొక్క ఈ డిజైన్ నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. తర్వాత భక్తులు అటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడే, ఇదే ముఖ్య సూత్రమే ఉన్నది, భగవంతుడు అటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడే ఆ దేవదేవుడు అతనికి ముక్తి మార్గం పురోగమించుటకు సహాయభూతుడే తన శరణాశ్రయమును పొందినట్లుగా చేయును. అది ఎప్పుడైతే మనం తప్పులు చేయకూడదని మనం కృతనిశ్చయంతో ఉంటామో, భగవంతు స్మరిస్తూ ఉంటాం, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ముక్తి మార్గంలో పురోగమించడానికి ఆయన సహాయభూతుడై తన చరణాశ్రయాన్ని మనకిస్తాడు. భక్తులు కొన్ని మార్లు పాపం నివరించినప్పటికీ శాస్త్రం రూపొందించిన రీతి శ్రీకృష్ణ భగవానుడు ఆ శరణాగత జీవిని సర్వ విధమైన పాపం నుండి రక్షించును. అది ఒకవేళ అటువంటి జీవి ప్రమాదవశాత్తు ఏం తప్పులు చేసినా సరే భగవంతుడు దాని నుంచి రక్షిస్తాడు ఆ జీవిని. సో అది ఈ విధంగా మనం ఇది మనకు చాలా మంచి ఇంపార్టెంట్ భాష్యం. దీన్ని మనం గుర్తించుకుంటే మనం భక్తిలో చాలా ప్రగతి చెందుతాం. సో ఇలా చాలా ఉన్నాయి, ఇంకా మనం మళ్ళీ వచ్చేవారం చర్చిద్దాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా చర్చించిన దాంట్లో? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మనం భూలోకం వెళ్ళేటప్పుడు స్వర్గము మిగతా లోకాలన్నీ చూసినప్పుడు మనం వాటి మీద ఎలాంటి భావం పెట్టుకోకూడదు అనేది ఇప్పుడు మనకి ఏం ఆలోచన ఉందో వెళ్ళేటప్పుడు అదే ఆలోచన ఉంటుందా మరి? అంతే కదా. అక్కడికి వెళ్లే ముందల్లా ఇప్పుడు మనము ఇక్కడ స్థిర నిశ్చయంతో ఉన్నాం, ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద వ్యాయామం పెట్టుకోకూడదు అని. అయితే వెళ్ళేటప్పుడు వాటిని చూసినప్పుడు కూడా ఈ నిశ్చయమే జ్ఞాపక శక్తి అనేది ఉంటుందా? చూడండి, మనలో అటువంటి చంచల బుద్ధి ఉంటే భగవంతుడు మనం తీసుకెళ్లే వరకు తీసుకురానివాడు. అదే కదా, మళ్ళీ మారిపోతాడేమో అన్న డౌట్ ఉంటే మనం తీసుకుని కూడా తీసుకెళ్దాం. మనం తీసుకెళ్తున్నాం అర్థం ఏంటి? మళ్ళా ఆలోచన లేదు అని అర్థం. అయినా సరే మళ్ళీ పరీక్షిస్తాడు భగవంతుడు మరోసారి. భగవంతుడు పరీక్షిస్తాడు రైటే. అవును, అది మనలో ఉండాలి ఆ భావన. ఆయన ఏం చేయడు, ఆయన పరీక్ష పెడతాడు అంతే. అంటే ఇప్పుడు రోజు ఒకసారి అనుకోవాలంటారా మరి? వేరే అనుకోవడం కాదు, అంటే మనకి విరక్తి అసలు. దీనికంటే భగవంతుడే బెటర్, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం బెస్ట్. ఇవన్నీ వేస్ట్ అన్నది అనే కాన్సెప్ట్ ని మైండ్ లో ఉంచుకోవాలి. వేరేవన్నీ కనిపిస్తే ప్రలోభ పెడతాయి కానీ కాకూడదు అనేది కాన్సెప్ట్ మైండ్ లో ఉండాలి. అయితే ఈ జ్ఞాపక శక్తి అనేది వెళ్ళేటప్పుడు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. అభ్యాసం, అందుకని అభ్యాసం మనకి అభ్యాసం రెండు ఏంటంటే రెండు చెప్తారు. ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. మనం కృష్ణ మర్చిపోకూడదు, కృష్ణ మర్చిపోకూడదు. మనం దేన్ని గుర్తుంచుకోవాలి? కృష్ణుని గుర్తుంచుకోవాలి. కృష్ణుని గుర్తుంటుంది కానీ మనం ఆలోచిస్తున్నాం వేరే దానికోసం, అది కూడా కాదు. ఎప్పుడు భగవంతుని స్మరిస్తూ ఉండాలి. రెండు, ఇప్పుడు ఒకటి చేయకూడదు, ఒకటి రెండో చేయాల్సింది. ఆ విధంగా ఎప్పుడైతే దాన్ని మనం అభ్యాసం చేస్తామో అప్పుడు మనం ఆటోమేటిక్గా ఏం చేసినప్పుడు కృష్ణుని మనం స్మరిస్తూ ఉంటాం. చేసే పనులు కూడా కృష్ణ కోసం చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కృష్ణుని స్మరిస్తుంటాం. ఎప్పుడు జపం కూర్చున్నప్పుడు లేదా ఇలా క్లాస్ విన్నప్పుడు లెగిస్తే అయిపోయింది, ఎక్కడో మన పనుల్లో వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైతే మనం ఎప్పుడు భగవంతుని మర్చిపోకూడదు అనుకుంటాం, లేచినప్పుడు కూడా మనం ఇది చేస్తే కృష్ణ కోసం చేయాలి, ఏ పని చేసి కూడా కృష్ణ కోసం చేయాలి, కృష్ణ ఏమనుకుంటాడో, ఈ విధంగా చేస్తూ ఉంటాం.
అది సో ఇవి రెండు రెండు అభ్యాసం చేస్తున్నాం, అప్పుడు మనం అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంటాం. ఓకే. అప్పుడేమవుద్ది, ఏం చేసినా సరే కృష్ణుని కోసం చేస్తాం. కృష్ణుని నచ్చుతుందా అయితే వదిలే, కృష్ణుని నచ్చుతుందా చెయ్యి. మనకు కాదు, మన బంధువులకు కాదు, మన పిల్లలకు కాదు, మన తల్లిదండ్రులకు కాదు. అవి వాళ్ళు నచ్చి చేస్తారు. అందుకనే ప్రహ్లాదుడు తన తండ్రికి నచ్చిందని తెలిసినా సరే ఆయన కృష్ణుడు నచ్చుతాయి కాబట్టి దాన్ని చేసుకుంటూ కూర్చున్నాడు. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ అర్థం గ్రంథరావు శ్రీమద్ భాగవతం की जय, శ్రీల ప్రభుపాద की जय. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తవృందకి జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ.